ఏడడుగుల బంధం పార్ట్ 169 రచన మీనాకుమారి గారు. వీడియో చూసే ముందు తప్పకుండా ఈ వీడియోకైతే 200 లైక్స్ కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ పార్ట్ పెట్టేస్తాను. వ్యూస్ అయితే చాలా వస్తున్నాయి గానీ లైక్స్ అయితే ఎవ్వరు చేయట్లేదు. చూసే వాళ్ళు 10 మెంబర్స్‌లో ఒక్కళ్ళన్నా లైక్ చేయొచ్చు కదా ప్లీజ్. రవివర్మ పోలీస్ ఆఫీసర్‌తో మాట్లాడుతూ ఖచ్చితంగా ఈ విషయాన్ని మొత్తంగా కనుక్కోవాలి. రెండోసారి ఇటువంటి వేషాలు హాస్పిటల్ జోలికి రాకుండా చేయాలి. మామూలుగా ఉందేమో ఇక్కడ మా తమ్ముడికి బాగోలేదు అని కాస్త తగ్గాము అంతే. లేకపోతే జరిగేది వేరుగా ఉండేది అన్నాడు రవివర్మ చాలా కోపంగా. ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. కృష్ణవర్మకు వామిటింగ్స్ అవుతుంటే సెలైన్ ఎక్కించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకిలా జరుగుతోంది అన్న విషయం అర్థం కాక శ్రావణి కంగారు పడిపోతూ ఉంది. కృష్ణవర్మ మాట్లాడుతూ నాకు ఏమీ లేదు. కంగారు పడకు శ్రావణి అంటూ నవ్వుతూ చెబుతున్నాడు. తలనొప్పి భయంకరంగా వస్తుంది అనడంతో కాస్త నిద్ర పట్టడానికి ఇంజెక్షన్ చేశారు కాంపౌండర్ వేణు. ధరణి శ్రావణితో ఇంటికి వెళ్ళింది. ఆనంద్ గారు తీసుకెళ్లారు. రవివర్మ నేనుంటాను కృష్ణవర్మ దగ్గర అని చెప్పాడు. వసుంధరాదేవి గారు పాపాయితో సహా రాజశేఖర్ నిలయంలోనే ఉన్నారు. దుర్గమ్మ గారి దగ్గర దుర్గమ్మ గారు హాస్పిటల్ దగ్గర ఉన్న ఆనంద్‌కి ఫోన్ చేయడంతో ఆయన ఇంటి దగ్గర శ్రావణి, ధరణిని దించి బయలుదేరుతుంటే దుర్గమ్మ గారు ఊరుకోకుండా హాస్పిటల్‌కి వచ్చారు. కృష్ణవర్మను చూడాలని. పని మనిషి లక్ష్మి ద్వారా కృష్ణవర్మకు బాగోలేదని అందరికీ తెలియడంతో దామోదర వర్మ గారు పెంచి పోషించే కొన్ని కుటుంబాల వారు కృష్ణవర్మను చూడాలని హాస్పిటల్‌కి వచ్చేశారు. కృష్ణవర్మకు బాగానే ఉంది. మీరు వెళ్ళండి. మామూలు జ్వరమే అని రవివర్మ చెప్పారు. తలనొప్పి ఉండడంతో మత్తింజెక్షన్ చేశారు. అంతే పడుకొనున్నారు. రేపు ఇంటికి వచ్చిన తర్వాత మీరందరూ ఇంటి దగ్గరే కలవచ్చు కృష్ణవర్మ గారిని అని చెప్పి పంపించేశారు ఆనంద్ రవివర్మ. బ్లడ్ శాంపిల్స్ వచ్చిన తర్వాత వేణుకి ఆశ్చర్యం కలిగింది. ఆ బ్లడ్ శాంపిల్స్ వేరో చోటుకి పంపించాడు కంగారుగా. ఏమైంది వేణు అని అడిగారు రవివర్మ. ఏమీ లేదు సార్. చిత్రంగా ఉంది. నా అనుమానం నిజమా కాదా అన్నది అర్థం కాలేదు. అందుకే వేరే పెద్ద హాస్పిటల్‌కి కూడా పంపించాను అంటూ కంగారుగా చెప్పాడు. నాకు టెన్షన్‌గా ఉంది. ఏమైంది కృష్ణకు అన్నారు రవివర్మ సీరియస్‌గా. ఆనంద్ గారు కూడా అక్కడే ఉన్నారు. కంగారు పడుతూ చూస్తున్నారు. కృష్ణవర్మ గారి దగ్గర దుర్గమ్మ గారు కూర్చొని ఉన్నారు. వేణు మాట్లాడుతూ కృష్ణవర్మ గారి బ్లడ్‌లో డ్రగ్ తీసుకున్నట్లుగా రిపోర్టొచ్చింది. అది కరెక్ట్‌గా ఎటువంటి డ్రగ్ ఏమిటి అన్నది మొత్తం కూడా తెలుస్తుంది. అందుకే వేరే హాస్పిటల్‌కి పంపించాము అన్నాడు వేణు కంగారుగా. అదేమిటి? అసలు అలాంటి అలవాట్లు లేవు కృష్ణవర్మకు అన్నాడు కంగారుగా రవివర్మ. ఆనంద్ గారు మాట్లాడుతూ అటువంటి అలవాట్లు ఏమీ లేవు. అలా ఎందుకొచ్చింది? అంటూ ఆశ్చర్యంగా మాట్లాడారు ఆనంద్ గారు. రవివర్మ ప్రాణం అల్లాడిపోయింది. ఏమిటిది? ఇలా ఎందుకు జరిగింది? ఎందుకు డ్రగ్స్ తీసుకునేంత పిచ్చివాడు కాదు. కానీ తెలియకుండా వాడికి ఎవరో ఇచ్చినట్లున్నారు అనుకున్న రవివర్మ ధరణికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. ధరణి బాధగా అదేమిటి అంటూ ఆశ్చర్యపోయింది. కృష్ణవర్మ ఎందుకు నీరసంగా ఉన్నారో అనుకున్నాము కానీ విషయం ఏమిటో అర్థం కావడం లేదు అని ధరణి మాట్లాడుతుండగా శ్రావణి విని పరుగున వచ్చింది. ఏమైందక్కా అంటూ కంగారుగా. కంగారు పడకే. అది కాదు కృష్ణవర్మ గారికి విడిగా ఏ అలవాట్లు లేవు కదా అన్నది ధరణి. ఏమీ లేవు. ఎందుకని అడుగుతున్నారు అన్నది శ్రావణి. మాట్లాడలేదు ధరణి. ఏమైందో చెప్పక్కా! నాకు భయంగా ఉంది అంటూ కంగారు పడిపోతూ అడిగింది శ్రావణి. చూడు శ్రావణి, కంగారు పడే విషయం మాత్రం కాదు. ఏదైనా సమస్యొచ్చినప్పుడు కంగారు పడితే సమస్య పోదు కదా అన్నది గట్టిగా. అవును అన్నది శ్రావణి. కంగారు పడి భయపడితే ఉన్న తెలివి కాస్త పోతుంది. అసలు కృష్ణవర్మ గారికి ఏదైనా సిగరెట్లు తాగడం గాని, ఇంకేదైనా గాని అలవాట్లున్నాయా అన్నది ధరణి. అలాంటివేమీ లేవు అన్నది శ్రావణి. బ్లడ్ శాంపిల్‌లో తేడాగా ఉందట. డ్రగ్ వాడినట్లుగా వస్తుందట రిపోర్టు. అది ఎందుకో తెలీలేదు. బావగారికి అందుకే ఆలోచిస్తున్నారు.
వేరే హాస్పిటల్‌కి పంపించారట. అది ఏ టైప్ డ్రగ్, ఎందుకు వాడతారు అన్నీ తెలుస్తాయట అని చెప్పింది ధరణి. శ్రావణి విస్తుపోతూ అలాగే చూస్తూ ఉంది. దుర్గమ్మ గారు కృష్ణవర్మ దగ్గర కూర్చొని అతని తల నిమురుతూ, "ఎందుకు నాన్నా ఇలా పడుకొనున్నావు? మాకు పరిచయం అయినప్పటి నుండి ఎంతో హుషారుగా, ఎప్పుడూ నవ్వుతూ, పరుగులెడుతూ తిరిగే బిడ్డ ఈరోజు ఇలా ఎందుకున్నావు? అమ్మా దుర్గమ్మ తల్లి నువ్వే ఉన్నావు కదూ! అదే నాకున్న ధైర్యం" అంటూ దుర్గమ్మ తల్లిని మనసులో వేడుకున్నారు దుర్గమ్మ గారు. రవివర్మ ఆలోచిస్తూ ఉన్నారు. ఇలాంటి పని ఎవరు చేసింది? తెలియకుండా డ్రగ్ ఇవ్వడం జరిగింది కృష్ణవర్మకు. ఎంత ధైర్యముంటే నా తమ్ముడు విషయానికి వస్తారు? అనుకున్న రవివర్మ ఆ విషయాన్ని తేలికగా తీసుకోదలుచుకోలేదు. ఆనంద్ గారు ఆలోచిస్తూ ఉన్నారు. అసలు ఏమై ఉంటుంది? కృష్ణవర్మ పొరపాటున కూడా అటువంటి పని చేయడు. అంతవరకు ఖచ్చితంగా తెలుసు. కానీ ఇలా చేసిన వారు ఎలా చేశారు? ఏ విధంగా ఇచ్చి ఉంటారు? అని ఆలోచిస్తూ ఉన్నారు దుర్గమ్మ గారు. కృష్ణవర్మ వైపు చూస్తూ ఉన్నారు. కాంపౌండర్ వేణు, డాక్టర్ సత్య ఇద్దరూ కూడా అక్కడికి వచ్చారు. బామ్మగారు మీరు నిద్రపోవాల్సి ఉంటుంది. సార్‌కి మత్తు ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది అని చెప్పింది సత్య. ఈ విధంగా ఎందుకున్నాడమ్మా? ఏం జరిగింది? ఎలా జరిగింది? డాక్టర్లు కదా! మీకు తెలియందేముంటుంది? అన్నారు దుర్గమ్మ గారు ఆవేదనగా. ఆ మాటలు విన్న రవివర్మ, ఆనంద్ గారు లోపలికొచ్చారు. అమ్మా! ఇక్కడుండడం మంచిది కాదు. నాన్నగారు నిద్రలేస్తే నిన్నడుగుతారు. పైగా ధరణి కూడా పాపతో ఇక్కడే ఉంది. ఇక్కడ మేమున్నాం కదా! అని డ్రైవర్‌నిచ్చి దుర్గమ్మ గారిని బతిమాలి ఇంటికి పంపించేశారు రవివర్మ, ఆనంద్ గారు. అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న రవివర్మకు నిద్ర రాలేదు. ఆ సమయంలో దేవా మెసేజ్ పెట్టాడు. "ఎలా ఉన్నారు? ఇక్కడ సందడిగా ఉంది" అంటూ దేవాకి మెసేజ్ చేశాడు. "నేనే చెబుదామనుకుంటున్నాను" అని రవివర్మ ఉన్న విషయాన్ని ఫోన్ చేసి చెప్పాడు. "అత్తయ్య గారికి మామయ్య గారికి తెలియనివ్వొద్దు. వాళ్ళు కంగారు పడతారు" అని చెప్పారు రవివర్మ. "అదేంటన్నా అలా ఎలా జరిగింది? అసలు డ్రగ్స్ ఏంటి? అని ఆ రిపోర్ట్స్ నాకు ఒకసారి పంపించు. నేను కూడా చూస్తాను" అన్నాడు దేవ. "ఏమిటి ఇలాంటి పరిస్థితొచ్చింది? అంత నీరసం అయ్యేదాకా ఏం చేస్తున్నారు? అసలు ఎలా ఇస్తున్నారు? కృష్ణవర్మకు తెలియకుండా గమనించుకోవాలి కదా" అన్నాడు దేవ. "శ్రావణిని అడిగి చూడండన్నయ్య. ఏదైనా వివరం తెలుస్తుందేమో" అన్నాడు దేవ. ఇంతలో డ్రైవర్‌ను తీసుకొని శ్రావణి వచ్చింది. "ఏమిటమ్మా నువ్వు ఈ టైంలో" అన్నారు రవివర్మ. ఆయనకి ఎలాగుంది? "నాకు భయంగా ఉంది బావగారు." "బాబాయ్" అంటూ ఏడుస్తూ ఉంది శ్రావణి. "ఎందుకలా పడి ఉన్నారు?" అంటూ "నిజం చెప్పండి అందరూ. ఏదో గుసగుసగా ఉన్నారు. నానమ్మ ఎందుకో ఏడుస్తుంది. నాకు భయంగా ఉంది. నిజం చెప్పండి" అంటూ వచ్చింది శ్రావణి. "ఏమీ లేదురా" అని ఆనంద్ గారు నచ్చచెబుతూ ఉన్నారు శ్రావణికి. ఇంతలో డాక్టర్ సత్య వచ్చింది. "మేడం ఏమీ లేదు. మత్తు ఇంజెక్షన్ చేయడం వల్ల సార్ అలా పడుకొనున్నారు. అంతేకానీ మరి ఏమీ కాదు" అన్నది సత్య. "అసలు రిపోర్ట్ ఎలా వచ్చింది బావగారు? ఆయన డ్రగ్స్ వాడడం ఏమిటి?" అంటూ బాధగా అడిగింది శ్రావణి. "అదే అర్థం కావడం లేదు శ్రావణి. నీకేదైనా అనుమానం వస్తే చెప్పు. మధ్యలో ఏదైనా డిన్నర్‌కి వెళ్లారా? లేకపోతే ఎక్కడైనా భోజనం చేశారా? విడిగా కృష్ణవర్మ ఏదైనా డిన్నర్‌కి వెళ్ళాడా? చెప్పు" అన్నారు రవివర్మ. "అటువంటిదేమీ లేదు" అన్నది శ్రావణి. "మరి ఏదైనా సిగరెట్స్ తాగడం, లేకపోతే ఏదైనా బాగోకపోతే ఇంజెక్షన్ చేసుకోవడం అలా ఏదైనా చేశాడా ప్రత్యేకంగా?" అన్నారు ఆనంద్ గారు. "అలాంటిదేమీ లేదు బాబాయ్" అంటున్న శ్రావణికి వెంటనే గుర్తుకు వచ్చింది. "అవును బాబాయ్, మొన్న రాత్రి ఎవరో శివరామట వచ్చారు అని బయటకు వెళ్లారు. చాలా హుషారుగా వెళ్లారు. వచ్చేటప్పుడు" అంటూ అలాగే మౌనంగా ఉన్న శ్రావణి వైపు చూసి, "చెప్పమ్మా నువ్వు కూడా డాక్టర్ చదువుతున్నావు. తెలియందేముంది? అసలు రోగమేమిటో తెలిస్తే కదూ మందు తెలియాల్సింది" అన్నాడు రవివర్మ బాధగా. "ఆ రోజు వైన్ బాటిల్ తెచ్చుకున్నారు. అది లండన్ బ్రాండ్‌ది అని చెప్పారు. ఇద్దరం తీసుకుందామన్నారు. నాకు వద్దు అని చెప్పాను. కానీ చాలా కొద్ది మొత్తంలో తీసుకున్నారు. ఎప్పుడూ అలవాటు లేదు కదా కృష్ణవర్మకు" అన్నారు రవివర్మ. "లేదు. లండన్‌లో ఏదో స్పెషల్ కోర్స్ చేసినప్పుడు కొద్దిగా అలవాటు ఉంది" అన్నారు. "అది గుర్తుపెట్టుకొని మరీ ఫ్రెండ్ తెచ్చాడు" అని
ముచ్చటగా చెప్పారు అని చెప్పింది శ్రావణి. కానీ ఆ రోజు చాలా హుషారుగానే ఉన్నారు. ఆ రోజే నిద్రపోయిన నేను నిద్రలో లేస్తే మళ్ళీ తాగుతున్నట్లు కనిపించారు. ఏమిటి అన్నాను భయంతో. ఏం లేదు కొంచెమే అన్నారు. అలా నిన్నటి రోజు కూడా తీసుకున్నారు అని చెప్పింది శ్రావణి. జ్వరం వచ్చింది ఎప్పుడు? అన్నారు ఆనంద్ గారు. ఆ తీసుకున్న తెల్లారే వచ్చింది బాబాయ్ అని చెప్పింది శ్రావణి. ఇందులో ఏదో విషయం ఉంది. రవివర్మ ఇంటికి వెళ్ళి ఆ బాటిల్ తీసుకొద్దాం. దాన్ని ల్యాబ్‌కి పంపిద్దాం అన్నారు ఆనంద్ గారు. ఇంతలో కృష్ణవర్మకు కొద్దిగా మెలకువ వస్తోంది. నేనాయన దగ్గర కూర్చుంటాను. వెళ్లి తీసుకురండి బావగారు అని చెప్పింది శ్రావణి. రవివర్మ, ఆనంద్ ఇద్దరూ వెళ్లారు. వాచ్‌మెన్‌కి చెప్పి లోపలికి వెళ్లి బాటిల్ తీసుకొనొచ్చారు. పని మనిషి లక్ష్మి అక్కడ బయట పడుకొని ఉంది. అయ్యగారికెలా ఉంది బాబూ? అని అడిగారు ఇద్దరు. పర్వాలేదు అని చెప్పి మౌనంగా వచ్చేశారు రవివర్మ. రాధికా నిలయం ఏదో చిన్నబోయినట్లు కనబడింది వారిద్దరికీ. పెళ్లి హంగామాలతో ఎంతో ముచ్చట్లతో చూసిన ఆ ఇల్లు ప్రస్తుతానికి అలా కనిపించింది. ఏమిటో ఒక రకంగా అనిపించింది అన్నాడు ఆనంద్. ఏమీ లేదు మామయ్య గారు. దీని గురించి కరెక్ట్‌గా మనం తెలుసుకుంటే ఇది ఎవరిచ్చారు ఏమిటి అన్న నిజాలు లాగవచ్చు. ధరణి ఏ విధంగా డ్రగ్స్ కృష్ణవర్మ శరీరంలోకి వెళ్ళాయో వెంటనే తెలుసుకొని ఆ డీటెయిల్స్ అన్నీ మనం సేకరించుకోవాలి అని కూడా చెప్పింది. అంటూ ఉండగానే ధరణి ఫోన్ చేసింది రవివర్మకు. ఈ సమయంలో ఎందుకు? బాలింతరాలివి కదా నిద్రపో అన్నారు రవివర్మ. లేదండి నిద్ర రావడం లేదు. ఏదైనా తెలిసిందా? అన్నది ధరణి. అందరి మంచి కోసం ఎంతో చేసినవాడు కృష్ణవర్మ. ఈనాడు అతను ఈ పరిస్థితుల్లో ఉంటే ఏదో కన్నబిడ్డకు బాగోనంత బాధగా అనిపిస్తుందండి. నా వరకు నాకు అంటూ బాధపడుతూ ఉన్నది ధరణి. అదే బాధ రవివర్మకు ఉంది. అతని మనసు అల్లకల్లోలంగా ఉంది. కృష్ణవర్మకు బాగోలేదు అన్న తర్వాత రవివర్మలో ఏదో బాధ ఆవరించిపోయింది. రక్త సంబంధం కూడా లేదు కదరా మనిద్దరి మధ్యన. ఎందుకు నాకు ఇంత ప్రేమగా అనిపిస్తూ బాధగా ఉంది అని కళ్ళు తుడుచుకున్నాడు రవివర్మ. ధరణి చెబుతున్న మాటలు వింటూ అంతా మంచే జరగాలి అని భగవంతుణ్ణి కోరుకుందాం. దుర్గమ్మ తల్లి ఎవరికీ అన్యాయం చేయదు అంటూ ఆనంద్ గారు కళ్ళు తుడుచుకుంటూ ఉన్నారు. ఎంత సరదా మనిషి, ఎంతవరకు అందరికీ మంచి చూడాలి, మంచి జరగాలి అనుకునే వ్యక్తి. ఆ విధంగా అసలు చూడలేకపోయాము అన్నారు ఆనంద్ గారు. ఇంటి దగ్గర దుర్గమ్మ గారు బాధగా కూర్చున్నారు. సుప్రజ, అత్తయ్య గారు ఏమీ ఆలోచించకండి. అంతా మంచి జరుగుతుంది. మనం ఇలవేల్పుగా భావించే ఆ కనకదుర్గమ్మ తల్లి మనల్ని అందరినీ కాపాడుతుంది అత్తయ్య గారు అంటూ బాధగా కళ్ళు తుడుచుకుంది సుప్రజ. అసలేదైనా ఒక మంచి గుర్తొస్తే రాజశేఖర నిలయంలో ప్రతి మంచి వెనక కృష్ణవర్మ ఉన్నారు. వరుసకు అల్లుడైనా కూడా ఏదో కొడుకులాగా భావన కలుగుతుంది అని బాధపడింది సుప్రజ. అక్క, బావగారికి తెలిస్తే బాధపడతారు. ఆ విషయం వారికి తెలియకుండా ఉంటేనే మంచిది అనుకుంది సుప్రజ. ధనుంజయ్ గారు లేచారు. ఎందుకు దుర్గా కూర్చునున్నారు? పడుకోలేదు? నీ ఆరోగ్యం ఏదైనా బాగోలేదా అన్నారు. ఏమీ లేదండి. పిల్లలు లేరు కదా! దేవిక వాళ్ళు ఏదోలాగా ఉంది. అందుకే కాసేపు కూర్చున్నాను. పడుకోండి మీరు అన్నది దుర్గమ్మ గారు. ఏమిటో ఒక రకంగా అనిపిస్తుంది. శ్రీనివాసు, దేవిక లేకపోతే ఇల్లు వెలవెలబోయినట్లుంది నాకు కూడా అంటూ ఉన్నారు ధనంజయ్ గారు. పాపను తీసుకొని దుర్గమ్మ గారి దగ్గరే వచ్చి మంచం వేసుకొని పడుకుంది ధరణి. వసుంధరాదేవి గారు దుర్గమ్మ గారి దగ్గరే కూర్చొని కృష్ణవర్మ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ధరణికి నిద్ర రావడం లేదు. అలా పెద్ద వాళ్ళ పక్కన ఉండాలి అనిపిచ్చింది. శ్రావణి చాలా బేలగా ఉంటోంది. ఏదీ తట్టుకోలేదు. పిచ్చి పిల్ల అంటూ ఫోన్ చేసింది ధరణి. శ్రావణి లిఫ్ట్ చేయడమే. కృష్ణవర్మ గారి మాటలు వినిపిస్తూ ఉన్నాయి. పిచ్చిదానా ఎందుకేడుస్తున్నావు? ఏమైంది నాకు? ఎందుకంత దిగులు? అన్నాడు కృష్ణవర్మ. ఫోన్ లిఫ్ట్ చేసిన శ్రావణి మర్చిపోయింది. బాధపడుతూ ఉన్నట్లుంది. ధరణికి వారి మాటలు వింటుంటే బాధగా అనిపించింది. శ్రావణి నువ్వు చిన్నపిల్లవి కాదు. అర్థం చేసుకోవాలి. జ్వరమొచ్చినప్పుడు అలా ఉంటుంది కదా! ఆ మాత్రం దానికి ఇంత బాధపడితే ఎలా? అంటూ ఉన్నారు కృష్ణవర్మ. శ్రావణి అంటూ ఉంది ధరణి. శ్రావణి అంటూ ఉన్న ఫోన్ వైపు చూసిన కృష్ణవర్మ ఫోన్ తీసుకున్నాడు. వదినా నేనే మాట్లాడుతున్నాను. శ్రావణి ఫోన్ లిఫ్ట్ చేసి మర్చిపోయినట్లుంది అంటున్న కృష్ణవర్మ గొంతు విని శ్రావణికి ఏదో బాధ కలిగింది. కృష్ణ ఎలా ఉంది ఆరోగ్యం? అంటూ అడిగింది. బిడ్డ లేచాడమ్మా అంటూ దుర్గమ్మ గారు వెంటనే ఫోన్ తీసుకున్నారు. కృష్ణ ఎలా ఉంది నాయనా? అని అడుగుతూ ఉంటే సుప్రజ కూడా వచ్చి ఎలా ఉంది కృష్ణ? అని అడుగుతున్నారు. అందరు మాటలు వారి మాటల్లోని కంగారు, వారి ప్రేమ వింటున్న కృష్ణవర్మకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మాట్లాడాలన్నా ఏంటో గొంతు అడ్డం పడ్డట్లు అనిపించింది.
బాగానే ఉందమ్మమ్మ అని బలవంతంగా అన్నారు కృష్ణవర్మ. ఏమిట్రా నాయనా! ఎప్పుడు ఆడుతూ, పాడుతూ, నవ్వుతూ, తుళ్ళుతూ ఉండే కృష్ణవర్మ అలా మంచం మీద పడుకుంటే చూడలేకపోయానురా అన్నారు దుర్గమ్మ గారు. కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు. ఇంతలో ధనుంజయ్ గారు బయటకొచ్చి "ఏమిటి? కృష్ణకేమైంది?" అంటూ ఫోన్ తీసుకున్నారు. కృష్ణవర్మ "ఏమైంది నీకు?" అన్నారు ధనుంజయ్ గారు. "ఏమీ లేదు తాతగారు. కాస్త జ్వరమొచ్చింది. వామిటింగ్స్ అయ్యాయి. నీరసం వల్ల సెలైన్ కట్టారు. అంత మాత్రాన అంత హంగామా చేస్తున్నారా అందరూ?" అంటూ నవ్వాడు కృష్ణవర్మ. "అవునా? అందరికీ వైద్యం చేసే డాక్టర్‌వి. అందరూ మంచి చూసే వాడివి. నువ్వు నీరసంగా ఉంటే మరి అలాగే ఉంటుంది బాబు" అన్నారు ధనుంజయ్ గారు నవ్వుతూ. శ్రావణి ఫోన్ తీసుకొని అందరితో మాట్లాడి ఫోన్ పెట్టేసింది. రవివర్మ, ఆనంద్ గారొచ్చారు. ఫ్రంట్ రూమ్‌లో డాక్టర్ గారితో మాట్లాడుతూ ఉన్నారు. "అసలు ఈ వైన్ ఒకసారి ల్యాబ్‌కి పంపించండి. ఇది టెస్ట్ చేయించండి" అని డాక్టర్ సత్యకు చెప్పారు. వెంటనే వేణు ఆ విషయం కోసం లోపలికెళ్ళాడు. "కృష్ణ ఎలా ఉంది?" అన్నారు రవివర్మ. "అన్నయ్య ఏమిటి హంగామా? అందరూ కూడా బాధపడుతున్నారు. ఏమీ లేదు. జ్వరమొచ్చినప్పుడు ఇది చాలా క్యాజువల్. ఆహారం అరగకపోతే వాంతులవుతాయి. దాంతో నీరసం వస్తే సెలైన్ కడతారు. తెలియందేముంది" అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ. "సంతోషించాంలే. ఆ మొఖం చూడు ఎలా అయిపోయిందో" అంటూ చిన్న పిల్లాడి మొఖం పట్టుకున్నట్లు దగ్గరకొచ్చి చూస్తున్నాడు. రవివర్మను చూసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు కృష్ణవర్మ. ఆనంద్ గారు "ఏమిటి బాబూ" అన్నారు బాధగా. "ఏమీ లేదు. నాకు అమ్మ, నాన్న లేరు. ఎవరూ లేరన్న భావన లేకుండా మీ అందరి ప్రేమ చూస్తుంటే నాకు ఆనందంతో కన్నీరొచ్చింది. అంతే" అన్నాడు కళ్ళు తుడుచుకొని కృష్ణవర్మ. శ్రావణికి దుఃఖం ఆగలేదు. "కృష్ణ నీకు ఈ సీన్ సూట్ కాలేదు. నువ్వు నవ్వుతూ అల్లరి చేస్తేనే ఆనందం మాకు" అన్నారు ఆనంద్ గారు నవ్వుతూ. ఆ మాటకు నవ్వుకున్నారు అందరూ. తర్వాతేం జరిగిందో నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం.